క్రాకర్స్ వల్ల కానీ, కొవ్వొత్తుల వల్ల కానీ లేదా ఇంకేదన్నా కారణం చేత చర్మం కాలితే ఏం చేయాలి? కొబ్బరి నూనె పూయాలా, వెన్న పూయాలా, ఐస్ పెట్టాలా, లేక కోల్గేట్ అప్లై చేయాలా? మీరేం చేస్తుంటారు? మీకు తెలుసా వీటి వల్ల డామేజ్ అనేది ఇంకా పెరుగుతుంది. అవును, మనం చాలా జనరేషన్స్ గా కొబ్బరి నూనె, వెన్న లాంటివి వాడుతున్నాం బర్న్స్ కి. కానీ వీటిని మనం తప్పుగా వాడుతున్నాం. నేను మీకు ఒక బేసిక్ కాన్సెప్ట్ చెప్తాను. చలికాలంలో కొబ్బరి నూనె ఎందుకు పూస్తాము? అది హీట్ ని ట్రాప్ చేస్తుంది కాబట్టి. ఎప్పుడైనా సరే పైన ఆయిల్ అప్లై చేసాము అంటే హీట్ అనేది బయట రిలీజ్ అయిపోకుండా లోపలే ఉండేలాగా చూస్తుంది అనమాట అది. సో దాని వల్ల వెచ్చదనం అనేది మెయింటైన్ అవుతుంది, బాడీ చల్లబడకుండా. ఇదే కాన్సెప్ట్ మనకి బర్న్స్ లో కూడా వర్తిస్తుంది. సో కాలినప్పుడు ఇది పైన అప్లై చేస్తే హీట్ అనేది బయటకి విడుదల అవ్వకుండా లోపలే ట్రాప్ అయిపోతుంది. దాని వల్ల డీపర్ టిష్యూస్, చుట్టూ ఉన్న టిష్యూస్ కూడా హీట్ డామేజ్ కి గురవుతుంటాయి. సో ఇప్పటి నుంచి అయినా వీటన్నిటిని వాడడం ఆపేయండి. మరి ఏం చేయాలి? ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, కాలిన చర్మాన్ని ట్యాప్ కింద రన్నింగ్ వాటర్ లో కనీసం ఒక 20 minutes అయినా ఉంచాలి. దీని వల్ల హీట్ అంతా బయటకు రిలీజ్ అయిపోయి లోపల టిష్యూస్ ని కూల్ డౌన్ చేస్తుంది. దాని వల్ల డామేజ్ అనేది ఎక్కువ స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. తర్వాత ఒక క్లీన్ కాటన్ క్లాత్ తో కానీ, స్టెరైల్ గాజ్ పీస్ తో కానీ ఆ ఏరియాని చుట్టేసి ఉంచాలి. నొప్పికి పారాసెటమాల్ వాడొచ్చు. ఒకవేళ కనుక వేళ్ళకి కానీ, రిస్ట్ దగ్గర కానీ కాలింది అంటే వెంటనే రింగ్స్, బ్యాంగిల్స్ ఇట్లాంటివన్నీ తీసేయాలి. ఒక్కసారి అక్కడ స్వెల్లింగ్ అనేది మొదలైందంటే దాని తర్వాత తీయడం కష్టం అండ్ దాని వల్ల చాలా ఇబ్బందులు అవుతుంటాయి. బర్న్స్ చాలా డీప్ గా అయ్యి బ్లిస్టర్స్ ఫామ్ అయినా లేదా ఒక పామ్ ఏరియా కంటే కూడా ఎక్కువ ఇన్వాల్వ్ అయినా ఖచ్చితంగా డాక్టర్ కి కూడా చూపించాలి. మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. నేను మీ డాక్టర్ దివ్య, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, హైదరాబాద్.